బ్రేకింగ్ చూస్తున్నాం. దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 500కు పైగా పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 100 పాయింట్లు పైగా కోల్పోయింది. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్పై పడింది. అంతర్జాతీయంగా మరోసారి చమురు ధరల మంటలు ఆందోళన రేపుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 500కు పైగా పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 100 పాయింట్లు పైగా కోల్పోయింది. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్పై పడినట్టు కనిపిస్తుంది. ఇక ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు అందిస్తారు. శ్రీరామచంద్రమూర్తి గారు, గుడ్ మార్నింగ్. మొత్తంగా పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్పై పడుతూ ఉంది. మనం మాట్లాడుకుంటున్నట్టుగానే ట్రంప్ చేస్తున్న చర్యలతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదేవిధంగా చమురు ధరలకు సంబంధించి మరోసారి పెరిగే అవకాశాలుందా? ఆయిల్ ధరలు మరోసారి ఆకాశాన్ని అంటబోతున్నాయా? భారత్లో ఏ విధమైన పరిస్థితులు ఉండబోతున్నాయంటారు? ఏం చెప్తారు? పశ్చిమాసియా సంక్షోభం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది ఆయిల్ ధరలు వచ్చి ఒక్కసారిగా 10% లాస్ట్ 2 days నుంచి పెరిగాయి. ఇది వచ్చి $84 ఆయిల్ వచ్చింది. సో ఇప్పుడే మొన్నటి దాకా కొంచెం రిలీఫ్ అయ్యే $72-70 ఉంది అనుకున్నా. ఎమ్మటే $84 వచ్చింది. అలాగే గోల్డ్ $4000 వచ్చేసింది. సో ఇదేంటంటే స్టాక్ మార్కెట్స్ ఇవాళ డౌన్ లో ఉన్నాయి. నిఫ్టీ వచ్చి 125 పాయింట్స్ డౌన్ అయ్యి 24,085 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ 400 పాయింట్స్ డౌన్. నిన్న కూడా యాక్చువల్ గా నిఫ్టీ డౌన్ అయినా మళ్ళీ రికవర్ అయిపోయింది. కానీ ఇవాళ డౌన్ ట్రెండ్ అనేది కనపడుతుంది. దీనికి రీజన్స్ కూడా మనం చూస్తే ఇక ఆయిల్ అనేది పెరిగింది అనేది మనకు అర్థమవుతుంది. అది ఇప్పుడే మళ్ళీ ఏమవుతుంది, ఇది తగ్గుతుందా పెరుగుతుందా అనే టెన్షన్ లోనే ఉన్నాం. సో మెయిన్ కంపెనీ స్టాక్స్ అన్ని కూడా డౌన్ అవుతున్నాయి. ఆటోమొబైల్స్ ఆయిల్ తగ్గగానే ఆటోమొబైల్ స్టాక్స్ మేజర్ గా ఫాల్ అయినాయి. ఐషర్ మోటార్ 1%, తర్వాత M&M 2%, అలాగే బజాజ్ ఆటో 2%. ఇలా ఆయిల్ కంపెనీస్ అన్ని కూడా డౌన్ అయినాయి. అలాగే మేజర్ గా ఏవియేషన్ కంపెనీ ఇండిగో వచ్చి అది కూడా దాదాపు 3% డౌన్ అయింది ఇండిగో. సో 150 పాయింట్స్ డౌన్ అయింది లాస్ట్ 2-3 days నుంచి కూడా. ఆయిల్ కంపెనీస్ సిఎట్ కానీ ఏషియన్ పెయింట్, సో ఇవన్నీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇవన్నీ మళ్ళీ పాత రోజులకి ఇప్పటిదాకా ట్రెండ్ బాగుంది అనుకున్నాం, మళ్ళీ ఇక వెనక్కి వెళ్తుందా అనేది కూడా అనిపిస్తుంది. సో రానున్న 2-3 రోజుల్లో మేజర్ గా మార్కెట్స్ ఏమవుతాయి ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. ప్రెసెంట్ అయితే ఎఫ్ఐఎస్ అయితే ఉన్నారు. సో కాబట్టి పెద్ద ట్రెండ్ పాజిటివ్ గానే అనిపిస్తుంది. కానీ ఒకసారి చాలా లాస్ట్ మంత్ మొత్తం కూడా పైకి వెళ్ళింది కాబట్టి కొంచెం కరెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు నిఫ్టీ 24,000 దగ్గర క్రాస్ అయిందంటే 23,800 ఆ రేంజ్ లో కొంచెం వచ్చే ఛాన్సెస్ కూడా చేయలేం. సో ఇవన్నీ కూడా బై అండ్ డిప్స్ లాగా చూసుకోవచ్చు మార్కెట్. శ్రీరామ్ చంద్రమూర్తి గారు, మీరు చెప్తున్నట్టుగా యుద్ధం ఎఫెక్ట్ అనేది స్టాక్ మార్కెట్ పై పడుతుంది. హర్మూజ్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక మాదే పెత్తనం అంటూ ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మన దేశీయ మార్కెట్ల పరిస్థితి ఏంటి? అసలు ఈ టైంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? స్టాక్ మార్కెట్ లో ప్రెసెంట్ ఎలా ఉందంటే ట్రెండ్ అంతా కూడా ఒకసారి బాగా పెరిగాయి, ఇప్పుడు మళ్ళీ తగ్గుతున్నాయి అనే ట్రెండ్ ఉంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే పాయింట్ లో ఉంటారో వాళ్ళకే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. షార్ట్ టర్మ్ ట్రేడ్ చేద్దాం, డైలీ ట్రేడింగ్ చాలా మైనస్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవాళ ఉన్నట్టు నిన్న ఉండట్లేదు, రేపు ఉండట్లేదు. సో ఈ ఒడిదుడుకుల మధ్య చాలా వొలటిలిటీ ఎక్కువ ఉంది. కాబట్టి ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు మాత్రమే విన్ అవుతుంటున్నారు. కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పటికైనా వస్తాయి అనే స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే ట్రేడ్స్ ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఓన్లీ ట్రేడర్స్ బాగా సఫర్ అవుతున్నారు. అలాగే స్టాక్స్ కూడా ఒక రోజు అప్ ట్రెండ్ అవుతుంటే మరో రోజు విపరీతంగా డౌన్ ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి చాలా ఆచితూచి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సిన టైం అన్నమాట ఇది. 1-2 సార్లు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో క్యాష్ ఉంచుకొని ఎవరైతే చేస్తారో వాళ్ళే వర్కౌట్ అవుతుంది. ఆప్షన్స్ అసలు ఒక 2-3 నెలలు మర్చిపోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే అంత వొలటిలిటీ వస్తుంది.
స్టాక్స్ లో కానీ ఇండెక్స్ లో కానీ. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉంటుంది. మళ్ళీ అంటే ఇరాన్ యుద్ధం అయితే రాదు కానీ మళ్ళీ ఆర్మీ జల్సన్ మీద ఇరాన్ ఒక రకంగా పిచ్చిగా చేస్తుంది. ఒకసారి అగ్రిమెంట్స్ వచ్చాక కూడా మళ్ళీ వాళ్ళు ఆ షిప్స్ ని అటాక్ చేయడం అనేది రాంగ్ పని. వాళ్ళకి తెలుసు ఎంత డ్యామేజ్ అవుతున్నారో, అయినా కానీ వాళ్ళు చేయట్లేదు. ఇవాళ ఇంకా ఇలాంటి పనులు చేస్తే ఇరాన్ ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వరు. ఇరాన్ కూడా వాళ్ళకి తెలిసి కూడా మూర్ఖంగా చేస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఇంటర్నేషనల్ పడుతుంది. కాబట్టి ఇంతకు ముందు అంటే పాకిస్తాన్ ఏదో చేస్తుంది, బట్ అది వర్కౌట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తారు అలాంటి ఇంటర్నేషనల్ గా ఆర్మీస్ లాంటి కీ స్ట్రైక్ ని వీళ్ళు మళ్ళీ మూసేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటే మాత్రం ఎవరికైనా కోపం వస్తుంది ఈసారి. ఎవరు క్షమించరు. కాబట్టి ఏంటంటే ఇది తొందరగా తగ్గిపోవాలని కోరుకుంటున్నాం. ఒకసారి ఈ వీక్ లో ఒకసారి నార్మల్ అయితే మళ్ళీ మార్కెట్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో ఇప్పుడిప్పుడే భారత్లో కాస్త పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి స్టాక్ మార్కెట్లో అనుకున్న టైంలో మరలా ఈ పశ్చిమాసియా యుద్ధ ఛాయలు ఏమైనా ప్రభావం చూపిస్తాయా? పెట్టుబడులు ఏమైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుందా మదుపర్లు? పెట్టుబడులు ఎఫ్ఐఎస్ కొంచెం లాంగ్ టర్మ్ లోనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తారు సార్. ఇది షార్ట్ టర్మ్ లో ట్రేడింగ్ అసలు కాదు, వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇవి నిలబడతాయి. ఇంకా ఫెడ్ ఇంకా రిజర్వ్ రేట్స్ కూడా తగ్గిస్తుంది కాబట్టి, పెంచుతానంటారు కాబట్టి అక్కడ యుఎస్ కన్నా కూడా ఇక్కడ సేఫ్ అవుతుంది. కాబట్టి కొంత ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఇదేంటంటే 1 day 2 days లో వాళ్ళు ఎగ్జిట్ అవ్వరు, కొంత వెయిట్ ఉంది వాళ్ళకి మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఇవి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఇలాంటి అన్సర్టనిటీస్ అన్ని కూడా కొత్తగా పెట్టే వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెసెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి, కానీ కొత్తగా పెట్టే వాళ్ళు కూడా మళ్ళీ 1-2 సార్లు ఆలోచించుకొని ఇక్కడ ఉన్న పరిస్థితులు అవసరమా లేదా అన్నట్టు కూడా ఉంటున్నారు. వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఈ పెట్టుబడులు పెట్టే ఎఫ్ఐఎస్ అందరికి కూడా ఒక రకంగా అవసరం అన్నట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. శ్రీరామ్ చంద్రమూర్తి గారు, అంటే ఈ స్టాక్ మార్కెట్ ప్రభావం గోల్డ్ అండ్ సిల్వర్ పై కూడా పడుతుంది, యుద్ధ ప్రభావం కూడా పడుతుంది. ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు భవిష్యత్తు గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి, కమోడిటీస్ సంబంధించి? గోల్డ్ అండ్ సిల్వర్ లో ఏమవుతుందంటే ఇది ఇంటర్నేషనల్ గా $4,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అక్కడ ఇంటర్నేషనల్ సపోర్ట్ అయితే అక్కడే ఉంది. ఇది ఇక్కడ కొంచెం గోల్డ్ సిల్వర్ పెరుగుతున్నాయి. కానీ ఓవరాల్ గా ఏంటంటే గోల్డ్ సిల్వర్ ఒక రేంజ్ మార్కెట్ లో ఉంది. ఈ యొక్క యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయట్లేదు. అంటే ఒక రేంజ్ లో 4,000 నుంచి 4,200 మధ్యలోనే ఉంది. సో నెక్స్ట్ ఇంకా 4,000 కనుక డౌన్ అయితే మాత్రం కొంచెం ఫాల్ అనేది కనపడుతుంది మార్కెట్ లో, ఇంకా ఫాల్ కనపడుతుంది అయితే. కాబట్టి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి 4,000 డౌన్ అవడానికి. కూడా ట్రెండ్ వీక్నెస్ కూడా కనపడుతుంది. సో కాబట్టి గోల్డ్ సిల్వర్ అయితే ప్రజెంట్ పరిస్థితిలో డౌన్ ట్రెండ్ అనేది చెప్పచ్చు. థ్యాంక్ యూ శ్రీరామ్ చంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్కి సంబంధించి అప్డేట్స్ అందించినందుకు.